గోదావరిలో మాత్రమే దొరుకుతుంది పులస. సోషల్ మీడియాలో మొత్తం ఇప్పుడు అల్లాడిస్తుంది మోనాలిసా. ఈమె పేరు మోనాలిసా. ఈమె ఇండోర్కి చెందిన ఒక అమ్మాయి. ఈమె జీవనాధారం రుద్రాక్షమాలలు, మెడలో వేసుకునే పూసల దండలు ఈమెనే తయారు చేసి అమ్మడం. చుట్టుపక్కల ఎక్కడ ఏ విధమైన జనాభా ఉండే ఈవెంట్స్ లాంటివి జరిగినా అక్కడికి వెళ్ళి ఈమె ఇలానే అమ్ముతూ ఉంటుంది. అయితే అలానే ఈ నెల 144 సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళాలో కూడా అమ్ముకుంటే గిరాకీ మంచిగా ఉంటుంది అని ఈమె ఇక్కడికి వచ్చి ఈ దండలు అమ్ముతుంది. అయితే ఈమె అదృష్టమో లేక ఆ దేవుని ఆదేశమో తెలియదు, కానీ ఇన్ని రోజులు లేనిదే ఈమె ఈ రోజు కెమెరా కంటికి చిక్కింది. ఈమె న్యాచురల్ అందాన్ని చూసి కొందరు జనాలు ఇక చేతిలో ఉన్న సెల్ ఫోన్లు తీసి చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇక మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఏది ఇంట్రెస్టింగ్ గా ఉంటే అది వైరల్ చేసేస్తారు. అలానే కేవలం 2 రోజుల్లో ఈమె మొత్తం వైరల్ గా మారి సోషల్ మీడియాని షేక్ చేసింది. ఈమె వయసు కూడా కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఈమె నేషనల్ వైడ్ గా సెలబ్రిటీగా మారిపోయింది. కానీ అది కూడా ఆమెకు తంట అయింది ఇప్పుడు. ఎందుకంటే ఈమె ఇలా ఫేమస్ కావడంతో ఆమె దగ్గర దండలు అందరూ కొనడం మానేసి ఆమెతో సెల్ఫీలు దిగడం, ఫోటోలు దిగడం మొదలు పెట్టారు. అలానే ఈమె బిజినెస్ కి బాగా లాస్ జరిగింది. ఇప్పుడు ఆమె అందమే ఆమెకు ఆపదగా మారింది. ఇలా ఉంటే ఏది లేదని వాళ్ళ నాన్నగారు అక్కడ నుండి ఆమెను పంపించేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.